నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే రాజకీయాల చుట్టే తిరుగుతుంది. అయితే దీంట్లో భాగంగా హరీష్ రావు గారు మరి కాంగ్రెస్లో చేరుతారా? అయితే ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక ఆఫర్ ఇచ్చారు హరీష్ రావు గారికి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి. ఏంటంటే మీరు వచ్చేసి మళ్ళీ ఇరిగేషన్ మంత్రిగా ఉండండి మా దాంట్లో అని చెప్పేసి అన్నారు. అయితే ఇదే అంశం ఏంటంటే మళ్ళీ తెరపైకి వచ్చింది. ఏంటంటే హరీష్ రావు గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ చూస్తున్నట్టయితే మొత్తం పూర్తిగా చూస్తే 3 పార్టీలు రాజకీయ అంశంగా మారిపోయింది పూర్తిగా. సో ఇప్పుడు హరీష్ రావు గారు కాంగ్రెస్లోకి వస్తారా రారా? అంటే బీఆర్ఎస్ని వదిలేసి. సో ఒకటేంటంటే ఇప్పుడు మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్, లోక్సభ ఎన్నికల్లో ఏం జరగబోతుంది, వీటన్నిటిని కనుక ఒక చోట చేర్చి కనుక మనం విశ్లేషణ చేసుకుంటే ఎప్పుడు ఏదైనా జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం చెప్పొచ్చు. రాజకీయాల్లో ఏది జరగదని చెప్పి చెప్పడానికి లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేసీఆర్ని దించేసి ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేశారు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. దానికి సంబంధించి ఈటల రాజేంద్ర, హరీష్ రావు పేర్లు వచ్చాయి. వీళ్ళిద్దరు రహస్యంగా కలిచారని, బెంగళూరు కేంద్రంగా కొంతమందిని ఎమ్మెల్యేలు కూడగట్టుతున్నారని చెప్పి కూడా ప్రచారం వచ్చింది. దాంట్లో భాగంగానే ఈటల రాజేంద్రని ఆ రోజు బర్తరఫ్ చేయడం జరిగింది, ఆ భూములకు సంబంధించిన ఇష్యూని చూపించి. తర్వాత హరీష్ రావుకి కూడా రెండోసారి సీఎం అయిన తర్వాత కేసీఆర్ ఆయనకి మంత్రి పదవి డైరెక్ట్గా ఇవ్వలేదు. కొన్ని రోజుల పాటు హోల్డ్ చేశారు. హోల్డ్ చేసి తర్వాత ఇచ్చారు. తర్వాత ఇచ్చిన తర్వాత కొంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి నీటిపారుదల శాఖ లాస్ట్లో ఆయనే చేశాడు. సో ఇప్పుడు ప్రభుత్వం పడిపోయేదాకా కూడా. సో వైద్యారోగ్య శాఖ ఆయన చేసింది. అంతకుముందు మిషన్ భగీరథ అవన్నీ కూడా చూసేవాడు ఆయన హరీష్ రావు. సో వాళ్ళ తర్వాత ఇప్పుడు ఆయన ఇరిగేషన్ దాని మీద అంతకుముందు ఇరిగేషన్ శాఖను చేశాడు. ఆయన వైద్య ఆరోగ్య శాఖ ముందు ఇరిగేషన్ శాఖను చేశాడు హరీష్ రావు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రిగా చేశారు. అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మొత్తం కూడా అతనే చూశాడు. సో ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్టి ఇప్పుడు ఏంటి, అసెంబ్లీలో ఏం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మొత్తం మేము ఆస్తులను జప్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఒకవైపు చెబుతున్నాడు. ఇంకొక వైపు ఏమో విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది, ఎవరైతే దోషులో వాళ్ళని శిక్షించేటువంటి ప్రయత్నం చేస్తాం చట్ట ప్రకారంగా అని చెప్తున్నారు. సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తామని చెప్పి ఇంకొక పక్క చేపిస్తున్నారు. అసలు కాళేశ్వరం పనికిరానటువంటి ప్రాజెక్ట్ అని చెప్పి ఇంకొక వైపు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా హరీష్ రావుకి తగులుతుంది. ఎందుకంటే ఆయన గతంలో ఇరిగేషన్ మినిస్టర్గా చేశారు కాబట్టి. ఆ తర్వాత దాని మీద అవగాహన ఉన్నటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీలో కేవలం హరీష్ రావు. ఇరిగేషన్కి సంబంధించి అవగాహన పూర్తిగా అటు కేసీఆర్కి, హరీష్ రావుకి మాత్రమే తెలుసు. మిగతా ఎవరికి కూడా పెద్దగా అవగాహన లేదు. కొద్దిగా గొప్ప ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే దాన్ని అసెంబ్లీలో వినిపించడం తప్ప డైరెక్ట్గా ఏం లేవు. ఇలాంటి పరిస్థితుల్లో హరీష్ రావు ఏమన్నాడంటే అసెంబ్లీ వేదికగా చేసుకొని మీకు చేత కాకపోతే దాన్ని మరమ్మతు చేయటం, నాకు సీఎం పదవి ఉండి నేను చేసి చూపిస్తానని చెప్పి హరీష్ రావు అన్నారు. హరీష్ రావు అన్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ఎత్తుగడ వేస్తున్నారు. ఎందుకనంటే హరీష్ రావుకి కేటీఆర్కి మధ్య కొంత గ్యాప్ ఉందనేది వాళ్ళకి తెలుసు. అలాగే కల్వకుంట ఫ్యామిలీలో ఉండేటువంటి లూప్ హోల్స్ ఏంటి అనేది కూడా రేవంత్ రెడ్డికి బాగా అవగాహన ఉంది. ప్లస్ ఇప్పుడు అధికారం ఉంది రేవంత్ రెడ్డి చేతిలో, నిఘా విభాగాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సామదాన భేద దండోపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ఉపయోగించవచ్చు అధికారం ఉంటే అనే దాన్ని నిరూపించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో. సో ఇప్పుడు టచ్ చేశాడు కేసీఆర్ రేవంత్ రెడ్డిని. ఏమన్నారు, నల్గొండ వేదికగా సో ఆయన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి ఉపయోగించారు. అసెంబ్లీ వేదికగా అన్పార్లమెంటరీ వర్డ్స్ని ఉపయోగించి కేసీఆర్ని కూడా రేవంత్ రెడ్డి ఇచ్చారు. సో మాట పెరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత, మరో 10 సంవత్సరాలు నేనే సీఎంగా ఉంటాను, ఎలా ఉంటానో నేను చూపిస్తాను, నువ్వు ఎలా అవుతావు మళ్ళీ నేను చూస్తానని చెప్పి లేటెస్ట్గా రేవంత్ రెడ్డి కూడా ఛాలెంజ్ చేశాడు. అంటే ఈ ఛాలెంజెస్ కనుక మనం చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీని ఉనికి కోల్పోయేలా చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ విధంగా చేయాలంటే ఒక హరీష్ రావుని ఆ పార్టీ నుంచి తప్పించాలి అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహంగా ఉండొచ్చు. ఆ వ్యూహాన్ని కనుక అమలు చేయాలని కనుక ప్రయత్నం చేస్తే, హరీష్ రావుని కనుక ఆకర్షించగలిగితే కాంగ్రెస్ పార్టీలోకి, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హరీష్ రావు మీద ఆపరేషన్ చేయడం జరిగింది. అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీకి హరీష్ రావుని తీసుకోవాలనే ప్రయత్నం రాజశేఖర రెడ్డి చేశారు. ఆ తర్వాత ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దాంతో అది శాశ్వతంగా ఇంకా
ఉండిపోయింది ఆ ఇష్యూ. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ బలపడింది, అధికారంలోకి వచ్చింది, అన్నీ చూసాం మనం. అయితే ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఏదైతే అనుకున్నారో అది చేయడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకున్నారు ఆయన. రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఆయన మొత్తం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు మిగిలినటువంటి వాళ్ళని ఏ విధంగా కలుపుకొని పోవాలి అనేది కూడా ఆయనే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు మొత్తం ఆయనే నడుపుతూ వస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. దీంట్లో భాగంగా ఇప్పుడు హరీష్ రావుని కనుక తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలోకి ఈ మొత్తం ఇష్యూ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ మీద విచారణ చేయించేసి హరీష్ రావుని కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందనేది చర్చ కూడా జరుగుతోంది. సో ఇలా కాకుండా ఉంటే ఇరిగేషన్కి సంబంధించి లేదా కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి పూర్తి వివరాలు, అక్రమాలు, అవినీతి, మళ్ళీ పునర్నిర్మాణం ఇవన్నీ చేయాలని అంటే హరీష్ రావుకి మొత్తం పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఆయన్ని మంత్రిగా తీసుకుంటాను, నువ్వు రా, నేను మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ చేశాడు. కేసీఆర్ చేశాడు, హరీష్ రావు కూడా చేశాడు. ఒకవేళ ఈయన ఇచ్చినటువంటి ఆఫర్ని ఆహ్వానించి హరీష్ రావు కనుక వస్తే తన క్యాబినెట్లోకి తీసుకున్నటువంటి అవకాశం ఉందనేది కూడా మరొక చర్చ జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మేడిగడ్డ చుట్టూ, కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ రకరకాల ఈక్వేషన్స్, రకరకాల రాజకీయ మలుపులు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఆ మలుపు కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకున్న విధంగా జరిగితే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారేమో అనేటువంటి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. పైగా ఆయన నాకు ఇప్పుడు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి ఏమంటున్నారు, మీరు దాన్ని రిపేర్ చేసే పని అయితే, దాన్ని కనుక రికవరీ చేసి మొత్తం మళ్ళీ కనుక కట్టించే పని అయితే ఎవరు వస్తారో మీరు రాండి, నేను మంత్రి పదవి కూడా ఇస్తాను, ఇరిగేషన్ శాఖని ఇచ్చేస్తాను, మీకు అప్పచెప్తాను, మీరు చేయండి అంటున్నారు. దానికి సై అన్నాడు, కొంతమేరకు సై అన్నాడు ఎవరు, హరీష్ రావు. అంటే అయితే ముఖ్యమంత్రి అన్నాడు, నాకు ముఖ్యమంత్రి పదవి అని చెప్పి అన్నారు. కానీ రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తాను రమ్మంటున్నాడు. సో కాబట్టి ఫైనల్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి చెప్పింది జరుగుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చాలా బలంగా కూడా వినిపిస్తుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ని కాదని బయటికి వస్తే ఇప్పుడు హరీష్ రావు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కాంగ్రెస్లోకి వస్తే అది అంటే ఇక్కడ కూడా చెడుద్ది కదా సార్. మరి తెలంగాణ ప్రజలు ఆల్రెడీ వ్యతిరేకత ఉంది, ఏదైతే మన బీఆర్ఎస్ పార్టీ ఉందో సార్, మళ్ళీ అది ఆ పార్టీని కాదని మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తే ఎలా సార్? మరి ఇప్పుడు అనేక మంది పార్టీలు మారుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది, కాంగ్రెస్ పార్టీతో అంతకుముందు పొత్తు పెట్టుకుంది. అసలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పొత్తు పెట్టుకోనటువంటి పార్టీయే తెలుగు రాష్ట్రాల్లో లేదు, అన్ని పార్టీలతో పెట్టుకున్నారు. అదే సార్, ఇప్పుడు ఏదైతే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎవరైతే ఇప్పుడు చెప్తున్నారో అది అప్పుడు నిజమనే అనుకుంటారు కదా సార్ జనాలందరూ కూడా. సో నిజమని నిరూపిస్తారు కదా, ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి దానికి ఎవరు చేశారు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ రజత్ కుమార్, తర్వాత స్మితా సఫర్, వాళ్ళ చేతుల మీదుగా మొత్తం ఫైల్స్ నడిపి మొత్తం ఇరిగేషన్ శాఖని ఆయనే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా. ఫస్ట్ ఫేజ్లోనే మాత్రమే హరీష్ రావు చేతిలో ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఆ సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పుడు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం వ్యవహారాన్ని మొత్తం కేసీఆర్ నడిపారు కదా. కేసీఆర్ నడిపి మొత్తం నా రక్తం నా చెమట అని అన్నారు కదా. సో కాబట్టి హరీష్ రావు రోలు ఫస్ట్ ఫేజ్లో ఉంటుంది, సెకండ్ ఫేజ్లో లేదు కదా. ఈ మొత్తం జరిగింది సెకండ్ ఫేజ్లో కదా. సో కాబట్టి హరీష్ రావు సేఫ్ సైడ్గా బయట రావచ్చు. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు సెక్రటరీలు ఎవరు ఉన్నారో వాళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది, ముఖ్యమంత్రిగా ఉన్నట్టు కేసీఆర్ సమాధానం చెప్పాలి. సో ఇప్పుడు ఒకవేళ మన హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీలో వస్తే ఉచ్చు మాత్రం కేసీఆర్కి బిగించినట్టు, గట్టి బిగించుకున్నట్టే. అక్కడ ఉచ్చు బిగిస్తేనే హరీష్ రావు వస్తాడు, అక్కడ ఉచ్చు బిగించకపోతే హరీష్ రావు ఎందుకు వస్తాడు, అసలు రాదు, వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం అనే దాన్ని చూపించి సామధాన భేద దండోపాయాలు అనేది ఉపయోగించడం రాజకీయాల్లో సర్వసాధారణం అనేది కేసీఆర్ నిరూపించాడు. సో అదే పందాలో రేవంత్ రెడ్డి కూడా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది ఆయనకి అనేది చాలా క్లియర్గా ఆయనే చెప్తున్నాడు. సో కాబట్టి ఆ విధంగా చేస్తే కనుక ఆపరేషన్ హరీష్ రావు నుంచే స్టార్ట్ అవుతుందేమో అనేది ఒకటి ఇప్పుడు తాజాగా నడుస్తున్నటువంటి ఒక చర్చ. ఆల్రెడీ 29 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కొంతమంది చెబుతున్నారు కదా. మొన్న కూడా కొంతమంది వెళ్ళి కలిసి రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని. సో బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది అంటారు త్వరలో సో అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, మనం కాదు. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు చెప్తారు. ప్లస్ గవర్నమెంట్ ఉంది, గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ ఏం చేశాడు, తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేశారు కదా. అలాగే 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్నారు కదా 2022లో ప్రాంతంలో. సో కాబట్టి ఇవాళ కేసీఆర్ ఏమంటానికి కూడా లేదు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్నప్పటికి కూడా ఏమంటానికి కూడా లేదు. ఆ రోజు బంగారు తెలంగాణ అని చెప్పి ఆయన అందరిని తీసుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణ రీకన్స్ట్రక్షన్ పేరుతోటి మళ్ళీ తీసుకున్నాడు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.